ఏంటి చందు, ఉషా మళ్ళీ ఇంటికొచ్చిందని డిసప్పాయింట్ గా ఫీల్ అవుతున్నావా? నాకెందుకు డిసప్పాయింట్మెంట్? తనకి నాకు ఏంటి సంబంధం వదినా? ఓ అవునా, నీకు తనకు ఏ సంబంధం లేదా? అలా అడుగుతావేంటి వదినా? అసలు తనెవరో నేనెవరో? తను నువ్వు తీసుకొచ్చిన మనిషి, అంతకంటే నాకేం తెలుసు? అయితే ఉషా ఎవరో నీకు తెలీదంటావు. తెలీదు. ఆ అమ్మాయికి నీకు ఇదివరకు పరిచయమే లేదంటున్నావు. సమస్య లేదు, అసలు తనెవరో నాకు తెలియదని చెప్పాను కదా. ఇంకలాంటప్పుడు మా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉంటుంది? నిజంగా నీకే సంబంధం లేదా? చెప్తున్నాను కదా, తనకి నాకు ఎలాంటి సంబంధము లేదు. ఏంటి, నీకు ఉషాకి సంబంధం లేదు? ఎంత దారుణంగా ఎలా అబద్ధం చెప్తున్నావు? నిజం నాకు తెలియదు అనుకుంటున్నావా? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు వదినా. చందు, నటించావంటే చంపేస్తాను. ఎంతకాలం ఉషాని ప్రేమించి మోసం చేసిన వాడు ఎవరో అని తెలియక ఊరుకున్నాను. కానీ ఎప్పుడు చెప్తుందో, ఎప్పుడెప్పుడు తన సంగతి తేలుద్దామా అని ఎదురు చూస్తున్నాను. కానీ ఉషాని ప్రేమించి మోసం చేసింది నువ్వే అని నాకు తెలిసిపోయింది. ఏం మాట్లాడుతున్నావు వదినా? నేను తనని ప్రేమించడం ఏంటి? అవునా, నువ్వు తనని ప్రేమించలేదు? లేదు. సరే, నువ్వు తనని ప్రేమించావని చెప్పడానికి నా దగ్గర ఆధారాలున్నాయి. ఆధారాలా? ఏమున్నాయి? చూపిస్తే ఒప్పుకుంటావు కదా? చూడు, నీ కళ్ళతో నువ్వే చూడు. ఏంటి మాట్లాడవేంటి? ఇప్పుడేమంటావు? ఉషాని ఫారెన్ లో ప్రేమించింది నువ్వు కాదు? తనని మోసం చేసి తప్పించుకుని తిరుగుతుంది నువ్వు కాదు? తనకు అన్యాయం చేయాలని చూసింది నువ్వు కాదు?